సమీపించాలనుకున్నప్పుడు యెరికో పట్టణం అంతా కూడా వారు సైనికులు, ఆ యెరికో ప్రజలు ఈ ఇజ్రాయిల్ ప్రజలు రాకుండా యెరికో గోడలన్నీ ద్వారములు గట్టిగా మూసేసి బందీగా ఉంచారు. ఇప్పుడు యెహోషువ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే, అయ్యా మాకు జయము కలగ చేస్తారన్నారు. నేనున్నాను, నేను మోషేకుతో ఉన్నాను, యెహోషువ నీతో ఉంటాను, దిగులు పడ మాకు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు, నేను గొప్ప చేస్తాను. నేను మోషేని ప్రజలు ఎలా గౌరవించాలో ఇజ్రాయిల్ ప్రజలందరూ కూడా నిన్ను గౌరవిస్తారని వాగ్దానం చేశాడు. ఈయన నేను ఉన్నానని వాగ్దానం చేసి, ఈయన నాతో ఉన్నవాడా, నాకు జయమిచ్చేవాడా, మాకు మేలు చేసేవాడా, మా విరోధ పక్షముగా ఉన్నవాడా, నువ్వు ఎవరువయ్యా? టెల్ మీ, ఎవరు నువ్వు? నేను ప్రార్థన చేస్తే నేను ఉన్నానని వాగ్దానం చేసిన వాడువా, మా విరోధ పక్షంగా ఉన్నవాడువా అంటే దూసిన కత్తి చేత పట్టుకొని ఆ యెహోవా దూత ఆ సేనాధిపతి ఉంది, నేను నీతో ఉన్నవాడును. చప్పట్లు కొడుతూ, నీతో ఉన్నవాడు నీకు జయము